ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మరి లంబాడీల ఆత్మగౌరవ సభని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఏదైతే ఈరోజు 20 రోజుల నుంచి మరి తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ బిడ్డల మీద బురద చల్లే కార్యక్రమం ఇదే ఆదివాసీ సోదరులు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో మరి లంబాడీ బిడ్డలు కావచ్చు, ఆదివాసీ సోదరులు కావచ్చు, కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉన్నారు. కేవలం మరి తెల్లం వెంకట్రావు కావచ్చు, అదేవిధంగా సోయం బాపురావు కావచ్చు, కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఈ డ్రామాలు చేస్తూ ఉన్నారు తప్ప ఏదైతే 2017లో మరి ఇదే ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు హైకోర్టులో కేసు వేస్తే మరి మా పరిధిలో లేదని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. మళ్ళీ ఈ వాదనని మళ్ళా తెర మీదకి ఎందుకు ఎవరి స్వార్థం కోసం తెచ్చిరని మేము చెప్తా ఉన్నాం. మరి ఆదివాసు సోదరులు చెప్తా ఉన్నారు, లంబాడి బిడ్డలు వలసవాదులు, లంబాడి బిడ్డలు బయట నుంచి వచ్చి బతుకుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. లంబాడి బిడ్డలు వలసవాదులు కాదు, లంబాడి బిడ్డలు మూల నివాసులని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే బ్రిటిష్ కాలంలో 1927లోనే మరి ఏదైతే బ్రిటిషర్లు రైల్వే మార్గాలు అడవులలో వేస్తున్న క్రమంలో మొట్టమొదటగా వాళ్ళకి ఎదురుండి పోరాడింది ఇదే లంబాడి బిడ్డలు. కావున లంబాడి బిడ్డల్ని వాళ్ళు క్రిమినల్ ట్రైబ్ 1871లో క్రిమినల్ ట్రైబ్లో చేర్చి ఒక దొంగలుగా వాళ్ళు ఇది చేసి మమ్మల్ని అణగతొక్కాలని చూసిండ్రు. దాని తర్వాత ఏదైతే నిజాం సర్కార్లో ఏదైతే హైదరాబాద్ సపరేట్ రాష్ట్రం ఉన్నప్పుడు మరి నిజాం సర్కార్లో 1921 సెన్సెస్ కావచ్చు, 31 కావచ్చు, 41 కావచ్చు, 4 లక్షల పైచిలకు జనాలు ఉన్నాం. లంబాడి బిడ్డలు మధ్యలో రాలేదు. ఏదైతే స్వతంత్రం కంటే ముందే లంబాడి బిడ్డలుగా మేము నిజాం సర్కార్ ఏదైతే ప్రభుత్వంలో 4 లక్షల పైచిలుకున్నాం. మరి ఎందుకు లంబాడి బిడ్డలపై బురద చల్లాలని చూస్తూ ఉన్నారు? ఏదైతే ఇదే రిజర్వేషన్ బిల్లు మరి ఏదైతే భారత రాజ్యాంగంలో ఉభయ సభల్లో రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు మరి చర్చలు జరిగిన తర్వాత ఏదైతే రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాతనే మాకు గెజెట్ పాస్ అయి మేము వచ్చినాం తప్ప దొడ్డిదారిన రాలే, మేము అడ్డదారిన రాలే, రాజమార్గాన వచ్చినాం. మీరు రాజకీయ కోణంలో ఏదైతే మీ లబ్ధి కోసం మీ కుట్రలు చేస్తే దీని వెనకాల ఏ మంత్రులున్నా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. లంబాడి బిడ్డల ఆగ్రహానికి లోనవుతారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదే లంబాడి బిడ్డలు ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు మొత్తం ఏజెన్సీ ఏరియాలో దాదాపుగా 50 మండలాలు ఏజెన్సీ మండలాలు ఉన్నాయి. మరి ఏజెన్సీ మండలాల్లో జీవో నంబర్ 3 అంటే 100కు 100% గిరిజన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. మరి ఆ జీవో కొట్టేసినప్పుడు ఏ మూలలో ఏ బొక్కలో మీరు పడుకున్నారని ఇదే స్వయం బాబురావుని ఇదే తెల్ల వెంకటరావుని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి జీవో నంబర్ 3 వల్ల మరి ఆదివాసీ బిడ్డలకు నష్టం జరగలేదా, లంబాడి బిడ్డలకు జరగలేదా? మరి ఆ టైంలో ఎందుకు పోరాటం చేయలేదు మీరు? ఇప్పుడు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో 170 యాక్ట్ అంటే గిరిజన భూములు గిరిజనులే కొనాలి, నాన్ ట్రైబ్స్ కొనొద్దు, అలాంటి చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా కొంతమంది అగ్రకులస్తులు దాన్ని ఇది చేస్తూ ఉన్నారు, కుట్ర చేస్తూ ఉన్నారు. పీసా చట్టం ఉన్నది. పీసా చట్టం అంటే ఏదైతే గిరిజనులే అక్కడున్న ఏదైనా బిజినెస్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళే చేయాలి. కానీ అక్కడున్న ఇసుక ర్యాంపులు కావచ్చు, అక్కడున్న వేరే ఇండస్ట్రీలు కావచ్చు, పాలంచలో చాలా ఐటీసీ చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. ఎవరి చేతిలో ఉన్నాయి? అగ్ర కులాల చేతిలో ఉన్నాయి. మరి అక్కడ ఇండస్ట్రీలో 100కు 100% అక్కడ లోకల్ వాళ్ళకే జాబులు ఇవ్వాలి. అది కూడా ఇవ్వకుండా మరి కొంతమంది కార్పొరేట్ శక్తులు మరి ఇదే ఆదివాసీ బిడ్డలు ఏదే స్వయం బాపురావు తెల్లం వెంకటరావుని రెచ్చగొట్టి మరి వెనక ఉండి మరి కేసు పెడతా ఉన్నారని మేము స్పష్టంగా తెలుపుతా ఉన్నాం. మిత్రులారా, ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి, ఎస్టీ నియోజకవర్గాలు. దాంట్లో మరి ఇప్పుడు మీరు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము 5గురం ఉన్నాం. అంటే ఎవరికి నష్టం జరుగుతూ ఉన్నది? లంబాడి బిడ్డలకి నష్టం జరగట్లేదా? మరి ఏదైతే మీరు 3% ఉన్నారు, మేము 7% కంటే పైన ఉన్నాం. అయినా కూడా ఆదిలాబాద్ ఎంపీ సీటు మీకు ఇచ్చినాం, మాకు మైబాద్ సీటు మాకున్నది, 50% రిజర్వేషన్ మీకు వస్తూ ఉన్నది. మరి దీంట్లో నష్టపోయింది లంబాడి బిడ్డలు కానీ మీరు కాదు. మరి ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారంగా మరి చదువుకునే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు చదువు హక్కు ఇచ్చారు కాబట్టి ఏదైతే చదువుకొని జాబ్ కొడుతున్నారు కానీ మా మీద ఏడుస్తూ ఉన్నారు. మీ తాటాకు చప్పుళ్ళకి భయపడేది లేదు బిడ్డ అని ఖబర్దారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు కేవలం రెచ్చగొట్టే కార్యక్రమాలు ఆదివాసీ సోదరులు గిరిజన లంబాడి బిడ్డలు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా తండాల్లో కావచ్చు, గూడాల్లో కావచ్చు వచ్చి చూడండి.
అన్నదమ్ముల్లాగా ఉన్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఎవరి లబ్ధి కోసం చేస్తూ ఉన్నారు? రేపు ఏదైతే తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే మీద ఏదైతే ఎమ్మెల్యే అనర్హత వేటు పడతా ఉన్నది, బై ఎలక్షన్ వస్తే నేను గెలవనేమో అని మరి ఏదైతే కోయా వాళ్ళ సోదరులని మచ్చిక చేసుకోవడానికి చేస్తున్న డ్రామా తప్ప భారత రాజ్యాంగంలో మేము రాజ్య మార్గంలోనే వచ్చినాం కానీ ఎక్కడ కూడా తప్పు జరగలే. ఏదైతే 1950లోనే ఆదివాసీ సోదరులు కోయా సోదరులు మరి ఎస్టీ జాబితాలో ఉన్నారు. లంబాడి బిడ్డలు 76లో మరి ఎస్టీ జాబితాలో చేరారు. అంటే దాదాపుగా కోరుకుంటా ఉన్నారు. దీనికి మీరు సపోర్ట్ చేస్తారా? దీనికి వర్గీకరణ చేసినా కూడా నష్టపోయేది వాళ్ళే. మేము దాదాపుగా 8% కంటే ఎక్కువ ఉన్నాం. వాళ్ళు 2% ఉన్నారు. వాళ్ళకి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారు? 1 or 2 వస్తారు. మరి నష్టపోయేది ఎవరు? ఎందుకు ఎవరో రెచ్చగొడితే మనం ఎందుకు కొట్టుకుంటున్నాం? మీకు చదువుకున్న జ్ఞానం ఉందా లేదా అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు కూడా మన సోదరులే. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు తప్ప ఇంకా వాళ్ళకు మారుమూల ప్రాంతాలకు ఏజెన్సీ ఏరియాలకు చదువు అంత లేదు. గిరిజన వాళ్ళకు మెయిన్గా వాళ్ళకు అది చెప్తూ ఉన్నారు. చదువు కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, వాళ్ళు ముందుకు రాలేకపోతా ఉన్నారు. ఇది వాస్తవేనా? ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ కోయా సోదరులు చాలా మంది ఉన్నారు. మరి ఏదైతే లంబాడి బిడ్డలు మరి వాళ్ళు ఏదైతే చదువుకొని వాళ్ళ జాబ్ని కొడతా ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఆటంకం లేదు. మనకు ఒక నోటిఫికేషన్ ఇస్తే అందరూ పోటీ పడతాం కానీ ఏదైతే 100 పోస్టులు ఉంటే వాళ్ళు రాస్తారు, మేము రాస్తాం. కానీ అది మన చదువుని బట్టి ఉంటుంది కానీ ఎక్కడ కూడా వాళ్ళని కించపరిచే విధంగా జాబుల్ని ఎక్కడ కూడా ఇది చేయట్లేదు. వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసమే వీళ్ళిద్దరు చేస్తూ ఉన్నారు. కానీ ఇది 1976లో ఉభయ సభలో చేసిన చట్టం 108 బై ఏరియా రిస్ట్రిక్షన్ యాక్ట్ ప్రకారంగా 1976లో మాకు భారత రాజ్యాంగమే హక్కు ఇచ్చింది.